సంఘ సంస్కర్తల్లా బిల్డప్ ఇచ్చింది. ఓటీటీల్లో కంటెంట్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. అంతేనా, పోర్నోగ్రఫీపై పోరాటమే చేసింది. అదే ఆమెను రాష్ట్ర మహిళా చైర్పర్సన్ పదవిలో కూర్చోబెట్టింది. మహాపతివ్రతలాగా శుద్ధపూస కబుర్లు చెప్పింది. కెప్టెన్ బాబాతో డిక్కడిక్క డండం అంటూ సరసాల్లో మునిగి తేలింది. ఆ పుట్ట పగలటంతో పదవికి రాజీనామా చేసింది. ఇలాంటి వాళ్ళకి అలాంటి పదవి ఎందుకు ఇచ్చారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఫుల్ బాడీని చూస్తే ఎంత మగాడిలో అయినా షివరింగ్ రావాల్సిందే. అందంలో హీరోయిన్లు సాటిరారు. ఫిజిక్లో హాలీవుడ్ యాక్ట్రెస్ కిమ్కు ఏం తక్కువ కూడా కాదు. కింగ్ లాంటి మగోడైనా ఆమె కొంగు పట్టుకొని తిరగాల్సిందే. అందుకే తన వంపు సొంపులతో రాజకీయ నేతలను ఆకర్షించింది. అనేక మందిని బుట్టలో వేసుకుంది. ఆమె ఎవరో కాదు, రూపాలి చకంకర్. తన అంద చందాలతోనే రాష్ట్ర మహిళా కమిషన్ పదవిని సంపాదించుకుంది. జ్యోతిష్యుడు అశోక్ కారత్ అరెస్ట్ అయినప్పటి నుంచి రూపాలి చకంకర్ పేరు మారుమోగుతోంది. అతని అక్రమ లావాదేవీల్లో చకంకర్కు వాటా ఉందంటూ ప్రతిపక్షాలు, స్వపక్షంలోని కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ పరువు పోతోందని నాసిక్, అహల్యానగర్ జిల్లాల నేతలు ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి సునేత్రా పవార్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఎన్సీపీ మహిళా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మహిళల కోసం పాటు పడతారని పదవి ఇస్తే ఆమె పదవికే కళంకం తెచ్చింది. ఇలాంటి నేతలకు అలాంటి పదవి ఎలా ఇచ్చారనే డిస్కషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. జ్యోతిష్యుడు కెప్టెన్ బాబా అశోక్ కారత్కు జనం ముందే కాళ్లు కడిగింది. అతన్ని దేవుడంటూ జనం ముందు షో చేసింది. నమ్మిన అమాయక మహిళలు అశోక్ కారత్తో జ్యోతిష్యం కోసం క్యూ కట్టారు. వారి బలహీనతలే కేడి బాబా సొమ్ము చేసుకున్నాడు. ఆ పాపాల్లో రూపాలి పాలు పంచుకుంది. ఇద్దరు కలిసి దందాలు చేశారు. రాసలీలలో మునిగి తేలారు. కోట్ల రూపాయలు సంపాదించారు. ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్లను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ తెలిసినా కూడా రూపాలి తనకేమీ తెలియనట్లు నాటకాలు వేసింది. మహిళా చైర్పర్సన్ పదవి చేపట్టక ముందే తానేదో జ్యోతిరావు పూలే, రాజా రామ్మోహన్ రాయ్లా బిల్డప్ ఇచ్చింది. మహిళలను ఉద్ధరించడానికి పుట్టినట్లు ఓవర్ యాక్షన్ చేసింది. పదవి రాకముందు ఓటీటీలతో పాటు పోర్నోగ్రఫీపై పెద్ద పోరాటమే చేసింది. జ్యోతిషుడు అశోక్ కారత్తో రాసుకు పూసుకొని తిరిగింది. అశోక్ కారత్ బాధితులకు అండగా నిలవాల్సింది పోయి అతడికే సపోర్ట్ చేయటంపై మరాఠీలు మండిపడుతున్నారు. కారత్ దుర్మార్గాలపై ప్రభుత్వం సిట్ను నియమించింది. దర్యాప్తుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రూపాలి చకంకర్ 1982లో మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం కూడా పూణేలో సాగింది. 2002 నుంచి 5-6 ఏళ్ల పాటు మహిళా స్వయం సహాయక బృందంలో పనిచేశారు. రూపాలి అత్త రుక్మిణి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా పనిచేశారు. ఆమె ద్వారానే రూపాలి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఖడక్ వాస్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అధ్యక్షురాలి పదవి లభించింది. క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలి స్థాయికి దిగారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కీలక నేత ఆమె. కారత్తో దిగిన ఫోటోలు 5-6 ఏళ్ల క్రితం నాటివని చేసిన తప్పును సమర్థించుకుంటోంది రూపాలి. తాను మహిళను కాబట్టే వివాదం సృష్టిస్తున్నారని, అశోక్ కారత్తో సంబంధాలున్న రాజకీయ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. జ్యోతిష్యుడితో సంబంధాల కారణంగా ఆమె రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది.